ఒక నిమిషం కళ్ళు మూసుకొని నేను చెప్పేది మీరు ఊహించుకోండి. ఒక పాత ఇల్లు, ఆ ఇంట్లో ఒక మూలన పాతకాలం నాటి ఒక ల్యాండ్ లైన్ టెలిఫోన్, దాని మీద దుమ్ము పడుతున్నా సరే రోజు ఒక ముసలామె వచ్చి ఆ దుమ్మును చాలా జాగ్రత్తగా తుడుస్తూ ఉంటుంది. ఆ ఫోన్ మోగక కొన్నేళ్లు గడుస్తున్నా సరే ప్రతి నెల క్రమం తప్పకుండా ఆ ల్యాండ్ లైన్ బిల్లును కడుతూనే ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు. చేతికొక స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ కాలంలో ఆ పాత డబ్బా ఫోన్ను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారని ఎవరైనా అడిగితే ఆ ముసలామ కంట్లో నుంచి కన్నీళ్ళొస్తాయి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం 7 సముద్రాలు దాటి వెళ్లిన తన కూతురికి ఇంత పెద్ద ప్రపంచంలో గుర్తున్న ఒకే ఒక్క నెంబర్ ఆ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్. ఎప్పటికైనా నా బిడ్డ నాకు ఫోన్ చేయకపోతుందా, అమ్మా అని పిలవకపోతుందా అని ఆ తల్లిదండ్రులు 2 దశాబ్దాలుగా ఆ ల్యాండ్ ఫోన్ వైపే చూస్తూనే తమ జీవితాన్ని గడిపేశారు. ఈ రోజుల్లో ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాకపోతేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఒక తల్లి తన కూతురు ఫోన్ కోసం 20 ఏళ్లుగా ఒకే ల్యాండ్ లైన్ ముందు వెయిట్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఇది ఒక కల్పిత సినిమా కథ కాదు. భారతదేశ క్రైమ్ చరిత్రలోనే అత్యంత మిస్టీరియస్ గా ఎన్నో మలుపులతో గుండెలు పిండేసే నిజాలతో నిండి ఉన్న స్మితా జార్జ్ రియల్ క్రైమ్ స్టోరీ. ఈ కేసులో ఉన్న ప్రతి మలుపు మీ ఊహలను తలకిందులు చేస్తుంది. అసలు స్మితకు ఏమైంది? దుబాయ్ వెళ్లిన 2 రోజులకే ఆ అమ్మాయి గాల్లో ఎలా కలిసిపోయింది? అసలు స్మిత లైఫ్ లో ఆ 48 గంటల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న కొచ్చి నగరానికి ఆనుకొని ఎడపల్లి అనే ఒక అందమైన ప్రాంతం ఉంది. ఆ ఊర్లోనే జార్జ్, ఫ్యాన్సీ అనే ఒక మధ్యతరగతి దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు పేరు స్మితా జార్జ్, చిన్న కూతురు పేరు సజిని. జార్జ్ ఒక సాధారణ ఉద్యోగి. ఆయన ప్రపంచమంతా తన 2 కూతుర్లే. వాళ్లకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా పెంచుకున్నాడు. ముఖ్యంగా పెద్ద కూతురు స్మిత అంటే ఆయనకు ప్రాణం. స్మిత కూడా చదువులో ఎప్పుడూ ముందుండేది. ఎర్నాకుళంలోని ఒక మంచి కాలేజీలో బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసింది. ఎలాగైనా ఒక మంచి ఉద్యోగం సంపాదించి తన తండ్రి పడుతున్న కష్టాన్ని తీర్చాలని, తన కుటుంబాన్ని ఆర్థికంగా ఒక మంచి స్థితిలో నిలబెట్టాలని ఆమె ఎన్నో కలలు కనేది. గల్ఫ్ దేశాలకు వెళ్లి నర్సుగా పనిచేస్తే మంచి జీతం వస్తుందని ఆమె ప్లాన్ చేసుకుంది. అదే సమయంలో స్మితకు వయసు రావడం, చదువు పూర్తి కావడంతో జార్జ్ దంపతులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కేరళలో పుట్టి పెరిగిన, మంచి చదువు, స్థిరమైన ఆదాయం ఉన్న మలయాళీ అబ్బాయి అయితే తమ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడని వాళ్ళు భావించారు. బ్రోకర్ల ద్వారా, బంధువుల ద్వారా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. అలా ఒకరోజు వారి ఇంటికి ఒక అద్భుతమైన సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి పేరు వలియ పరంబిల్ యాంటోనీ అలియాస్ సాబు ఆంటోనీ. యాంటోనీది కూడా కేరళనే. ఇక్కడే పుట్టి పెరిగాడు. కానీ పెద్ద చదువులు చదివి దుబాయ్లోని ఒక పెద్ద కంపెనీలో మెరైన్ ఇంజనీర్ గా మంచి జీతంతో పనిచేస్తున్నాడు. దుబాయ్లో అతనికి సొంతంగా ఒక ఫ్లాట్ కూడా ఉంది. ఈ సంబంధం చూడగానే జార్జ్ దంపతులకు ఎంతో సంతోషం కలిగింది. అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి తర్వాత తమ కూతురు స్మిత కూడా అక్కడికే వెళ్తే ఆమె కోరుకున్నట్లుగానే దుబాయ్లోని ఏదైనా పెద్ద హాస్పిటల్లో నర్సుగా ఈజీగా ఉద్యోగం దొరుకుతుందని, ఆమె జీవితం సెటిల్ అవుతుందని వాళ్ళు ఆశపడ్డారు. వెంటనే 2 కుటుంబాలు మాట్లాడుకున్నాయి. యాంటోనీ ఫోటోను స్మితకు చూపించారు. ఎంతో హుందాగా ఉన్న యాంటోనీ కూడా స్మితకు నచ్చాడు. స్మిత ఫోటో చూసిన యాంటోనీ కూడా వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది, ఎడపల్లిలోని వారి బంధువులందరికీ శుభవార్త తెలిసింది. 2005 జనవరి నెలలో స్మిత యాంటోనీల నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాయి. దుబాయ్ నుంచి యాంటోనీ నెల రోజులు సెలవు పెట్టుకుని కేరళకొచ్చాడు. 2005 మే 31వ తేదీ ఎర్నాకుళంలోని ఒక చర్చిలో స్మిత, యాంటోనీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జార్జ్ దంపతులు తమ స్థాయికి మించి అప్పులు చేసి మరీ కూతురు పెళ్లిని ఒక పండగలా జరిపించారు. సుమారు 25 సవర్ల బంగారంతో పెళ్లిలో స్మిత ఒక దేవతలా మెరిసిపోయింది. పెళ్లి తర్వాత యాంటోనీ, స్మితలు కొన్ని రోజుల పాటు ఎంతో సంతోషంగా గడిపారు. బంధువుల ఇళ్లకు వెళ్లడం, గుడులు గోపురాలు తిరగడం లాంటివి చేశారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. యాంటోనీ సెలవులు పూర్తయిపోవడంతో అతను తిరిగి దుబాయ్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. స్మిత, నీ పాస్పోర్ట్, వీసా పనులు ఇంకా పూర్తి కాలేదు. పైగా నేను దుబాయ్ వెళ్ళగానే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను వెళ్ళిన 2-3 నెలల్లో నీ వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నేనే నీకు టికెట్ పంపిస్తాను. అప్పుడు నువ్వు నేరుగా దుబాయ్ వచ్చేద్దువు గాని అని యాంటోనీ స్మితకు మాటిచ్చాడు.
భర్త మాటను నమ్మిన స్మిత దానికి అంగీకరించింది. అలా యాంటోనీ దుబాయ్ వెళ్లిపోయాడు. స్మిత ఏమో ఎడపల్లిలోని తన పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ కాలంలో ఇప్పటిలాగా స్మార్ట్ ఫోన్లు కానీ, వీడియో కాల్స్ కానీ, వాట్సాప్లు కానీ లేవు. కేవలం ల్యాండ్లైన్ ఫోన్ లేదా ఉత్తరాలు మాత్రమే ఆధారం. జూన్, జూలై, ఆగస్టు నెలలు గడిచాయి. ఈ 3 నెలల కాలంలో స్మిత రోజు తన భర్త యాంటోనీకి ఉత్తరాలు రాసేది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తను ఏం చేసింది, ఇంట్లో ఏం వండారు, ఏ బంధువులు వచ్చారు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ప్రేమగా పూసగుచ్చినట్టు రాసి పోస్ట్ చేసేది. యాంటోనీ కూడా అప్పుడప్పుడు దుబాయ్ నుంచి జార్జ్ వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ కు ఫోన్ చేసి స్మితతో గంటల తరబడి మాట్లాడేవాడు. ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడల్లా స్మిత ముఖంలో ఎంత సంతోషం ఉండేదో జార్జ్ దంపతులు కల్లారా చూశారు. తమ కూతురు ఎంతో సంతోషంగా ఉందని వాళ్ళు మురిసిపోయారు. ప్రతి ఫోన్ కాల్లోనూ నన్నెప్పుడు దుబాయ్కి తీసుకెళ్తారు, మీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను అని స్మిత అడగటం, త్వరలోనే వీసా వస్తుందిలే అని యాంటోనీ సమాధానం చెప్పడమే జరిగేది. ఇదంతా చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కదా. యాంటోనీ మాటలు, ఆ ఫోన్ కాల్స్ అన్ని నమ్మశక్యంగానే ఉన్నాయి. కానీ ఆ ముసుగు వెనక ఉన్న రాక్షసుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో స్మిత జీవితం ఒక చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ దుబాయ్ జర్నీ ఒక నరకం లాగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. చివరికి స్మిత ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. ఆగస్టు చివరి వారంలో యాంటోనీ ఫోన్ చేసి, స్మిత నీకు 55 రోజుల విజిటింగ్ వీసా అప్రూవ్ అయింది, టికెట్స్ పంపిస్తున్నాను, ప్యాకప్ చేసుకో అని చెప్పాడు. ఆ మాట వినగానే స్మిత ఎగిరి గంతేసినంత పని చేసింది. దుబాయ్కి వెళ్ళడానికి, తన భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి ఎన్నో కలలు కంటూ బట్టలు, పచ్చళ్ళు, యాంటోనీకి ఇష్టమైన వస్తువులు సర్దుకుంది. అది 2005 ఆగస్టు 31వ తేదీ ఉదయం కొచ్చి విమానాశ్రయంలో జార్జ్, ఫ్యాన్సీ, చెల్లెలు సజిని అందరూ కలిసి స్మితకు కన్నీళ్లతో సెండ్ ఆఫ్ ఇచ్చారు. స్మిత దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది. ఆ విమానం గాల్లోకి ఎగురుతున్నప్పుడు పాపం ఆ స్మితకు తెలియదు తాను వెళ్తున్నది తన భర్త ఇంటికి కాదు, చావు ఒడిలోకి అని. తాను పుట్టిన నేలను, తన తల్లిదండ్రులను అదే చివరిసారి చూడటం అని. అది సెప్టెంబర్ 1, 2005. స్మిత దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అడుగుపెట్టింది. ఎన్నో కలలతో బయటకొచ్చిన స్మితకు యాంటోనీ చిరునవ్వుతో స్వాగతం పలికాడు. అక్కడి నుండి ఆమెను తాను ఉంటున్న ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ ఫ్లాట్ లోకి అడుగుపెట్టిన స్మిత జీవితం కేవలం 48 గంటల్లోనే ఎలా తలకిందులైపోయిందో తెలిస్తే మీ రక్తం గడ్డకట్టుకుపోతుంది. మరుసటి రోజు అనగా 2005 సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం అవుతుంది. కేరళలోని ఎడపల్లిలో ఉన్న జార్జ్ ఇంటి ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. ఆ సమయంలో జార్జ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. భార్య ఫ్యాన్సీ, చిన్న కూతురు సజిని బయటకెళ్లారు. జార్జ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగా అటువైపు నుంచి స్మిత వాయిస్, నాన్న నేను స్మితను మాట్లాడుతున్నాను అనింది స్మిత. అంతే, కూతురు గొంతు వినగానే జార్జ్ ఎంతో సంతోషపడ్డాడు. స్మిత ఎలా ఉన్నావు అమ్మా, దుబాయ్ ఎలా ఉంది, యాంటోనీ ఎలా చూసుకుంటున్నాడు అని ఆప్యాయంగా అడిగాడు. కానీ అటువైపు నుంచి వస్తున్న స్మిత గొంతులో ఆనందం లేదు. ఏదో తెలియని ఒక భయం, ఒక వణుకు, విపరీతమైన ఆందోళన ఆమె మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. నాన్న అమ్మ లేదా, సజిని ఎక్కడికి వెళ్ళింది అని స్మిత కంగారుగా అడిగింది. ఆమె బ్యాక్గ్రౌండ్ లో ఏదో ట్రాఫిక్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆమె యాంటోనీ ఫ్లాట్ నుంచి మాట్లాడటం లేదు, ఏదో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నట్టు జార్జికి అర్థమై వాళ్ళు బయటికెళ్లారమ్మా. ఏమైంది స్మిత, నీ గొంతు అలా ఉందేంటి, ఏదైనా సమస్య వచ్చిందా, యాంటోనీ ఏమైనా అన్నాడా అని జార్జ్ టెన్షన్ పడుతూ అడిగాడు. దానికి స్మిత ఫోన్ లో ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ, అవన్నీ ఫోన్ లో చెప్పలేను నాన్న, నేను అమ్మ వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తాను అని హడావుడిగా ఫోన్ కట్ చేసింది. ఈ ఫోన్ కాల్ సీన్ వింటుంటేనే గుండెల్లో ఏదో భయం మొదలవుతుంది కదా. ఒక తండ్రికి తన కూతురు గొంతులో భయం వినపడితే ఆ కంగారు ఎలా ఉంటుందో మనం ఊహించగలం. ఆ పబ్లిక్ బూత్ నుంచి స్మిత ఎందుకు కాల్ చేసింది, ఆమె అసలు ఏం చెప్పాలనుకుంది, ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్ పెట్టేసిన జార్జ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. 3 నెలల పాటు తమతో ఎంతో ఆనందంగా ఉన్న కూతురు ఎన్నో కలలతో నిన్ననే కదా దుబాయ్ వెళ్ళింది. అప్పుడే ఆమె గొంతులో అంత భయం ఎందుకొచ్చింది, అసలు దుబాయ్ లో ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడ్డాడు. అరగంట తర్వాత ఫ్యాన్సీ, సజిని ఇంటికొచ్చారు. జార్జ్ వాళ్లకు ఈ విషయం చెప్పాడు. ఆ కుటుంబం అంతా రాత్రి 10 అయినా 12 అయినా స్మిత ఫోన్ చేస్తుందేమో అని ఆ ల్యాండ్లైన్ ఫోన్ వంకే కళ్ళు అప్పగించి చూస్తూ కూర్చున్నారు. కానీ ఆ రాత్రి ఫోన్ మోగలేదు. మరుసటి రోజు ఉదయం ఫోన్ మోగలేదు, మధ్యాహ్నం మోగలేదు. సెప్టెంబర్ 3 కూడా గడిచిపోయింది. సెప్టెంబర్ 4 వచ్చింది. ఇప్పటికైనా ఫోన్ కాల్ వస్తుందేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ రాలేదు. సెప్టెంబర్ 5వ తేదీన వాళ్లకు దుబాయ్ నుంచి కొరియర్ లో ఒక సమాచారం వచ్చింది.
అది ఓపెన్ చేసి చూసిన జార్జ్ దంపతులకు నోట్లో నుంచి మాట రాలేదు. ఏ యాంటోనీనైతే దేవుడిలా భావించి తమ కూతురుని అప్పగించారో ఆ యాంటోనీ రాసిన ఒక లెటర్, దానికి అటాచ్ చేయబడి ఉన్న మరో చిన్న లెటర్ కాపీ ఆ కొరియర్ లో ఉన్నాయి. యాంటోనీ రాసిన లెటర్ లో ఏముందంటే, మామయ్య, మీ కూతురు నన్ను అత్యంత దారుణంగా మోసం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నేను డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో తను లేదు. ఆమె తన వెంట తెచ్చుకున్న బట్టలు, నగలు అన్ని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఒక లెటర్ వదిలిపెట్టింది. నేను ఎంత వెతికినా మీ కూతురు నాకు కనిపించలేదు. అందుకే నేను దుబాయ్ పోలీసులకు, ఇండియన్ కాన్సులేట్ కు ఆమె మిస్సింగ్ అని కంప్లైంట్ చేశాను అని ఉంది. ఆ మాటలు చదివిన జార్జ్ చేతులు వణికాయి. వెంటనే యాంటోనీ జత చేసిన రెండో లెటర్, అనగా స్మిత రాసిందని చెప్తున్న లెటర్ ను తీసి చదివాడు. అందులో కేవలం ఇంగ్లీష్ లో ఒకే ఒక్క లైన్ రాసుంది. ఐఎమ్ గోయింగ్ విత్ మై లవర్ ఆఫ్ మై ఓన్ విల్, డోంట్ సర్చ్ ఫర్ మీ. అనగా, నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకద్దు అని ఉంది. ఆ ఒక్క లైన్ చదవగానే ఆ తల్లి ఫ్యాన్సీ గుండెలు పగిలేలా ఏడ్చింది. నా బిడ్డ అలాంటిది కాదు, పెళ్లికి ముందే మేము స్వయంగా అడిగాము ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని, కానీ దానికి స్మిత లేదు అని చెప్పింది. ఇన్ని నెలలు యాంటోనీతో అంత ప్రేమగా మాట్లాడిన నా కూతురు దుబాయ్కి వెళ్ళిన కేవలం 2 రోజులకే ఇంకో ప్రియుడితో ఎలా లేచిపోతుంది? అసలు దుబాయ్లో ఆమెకెవరూ తెలియదే. ఇదంతా పచ్చి అబద్ధం. ఆ యాంటోనీ గాడే నా కూతుర్ని ఏదో చేసి ఈ నాటకం ఆడుతున్నాడు అని జార్జ్ గట్టిగా అరిచాడు. కానీ ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేయగలరు? అదొక వేరే దేశం, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? అప్పుడే జార్జ్కు ఒక ఐడియా వచ్చింది. దుబాయ్లో పనిచేస్తున్న తమ దూరపు బంధువు ఒక కుర్రాడున్నాడు. అతని పేరు జాన్సన్. వెంటనే జార్జ్ జాన్సన్ కు ఫోన్ చేసి, బాబు జాన్సన్, యాంటోనీ మాకు ఇలాంటి లెటర్ పంపాడు, స్మిత పారిపోయింది అంటున్నాడు. నాకు వాడి మాటల మీద నమ్మకం లేదు. నువ్వు వెంటనే యాంటోనీ ఫ్లాట్ కి వెళ్లి అసలు ఏం జరిగిందో కనుక్కో అని బతిమిలాడాడు. జాన్సన్ ఈ విషయం విని షాక్ అయ్యాడు. స్మిత దుబాయ్కి వచ్చి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే పారిపోవడం ఏంటి అని అతనికి కూడా అనుమానం వచ్చింది. వెంటనే జాన్సన్ తన కారు తీసుకొని దుబాయ్ లో యాంటోనీ ఉంటున్న ఫ్లాట్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఫ్లాట్ ముందు నిలబడిన జాన్సన్ కు గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల యాంటోనీ ఒంటరిగా భార్య పారిపోయిందన్న బాధలో కుమిలిపోతూ పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడని జాన్సన్ ఊహించి పైకెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు లాక్ ఓపెన్ అయింది. తలుపు అలా నెమ్మదిగా తెరుచుకోగానే లోపల ఉన్న దృశ్యం చూసి జాన్సన్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే తలుపు తీసింది యాంటోనీ కాదు, ఒక భారతీయ మహిళ. సరిగ్గా స్మిత వయసులోనే ఉన్న ఒక మహిళ. అచ్చం ఆ ఇంటి ఇల్లాలులాగా ఎంతో క్యాజువల్ డ్రెస్ లో నిలబడుంది. ఫ్లాట్ లోపల యాంటోనీ కూడా ఎంతో రిలాక్స్ గా సోఫాలో కూర్చొనున్నాడు. ఇది ఊహించని ట్విస్ట్ కదా. ఒక భార్య పారిపోయిన 2 రోజులకే ఇంకో అమ్మాయితో యాంటోనీ అంత దర్జాగా ఎలా ఉన్నాడు? ఆ అమ్మాయి ఎవరు? స్మిత ఫోన్ చేసినప్పుడు చెప్పాలనుకున్న నిజం ఇదేనా? వేరే ఆడవాళ్ల నీడ కూడా ఉండకూడని ఆ బ్యాచిలర్ ఫ్లాట్ లో స్మిత అడుగు పెట్టిన 2 రోజులకే పారిపోయింది అని చెప్తున్న ఆ ఇంట్లో ఈ కొత్త మహిళ ఎవరు? అసలు స్మితకు ఆ 48 గంటల్లో ఏం జరిగింది? ఆ ఇంట్లో జరిగిన ఆ భయంకరమైన చీకటి నిజమేంటి? జాన్సన్ అడిగిన ప్రశ్నలకు యాంటోనీ ఇచ్చిన సమాధానం ఏంటి అనేది తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ మన వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ డీటెయిల్డ్ గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. తలుపు తెరుచుకోగానే ఎదురుగా నిలబడి ఉన్న గుర్తు తెలియని మహిళను చూసి జాన్సన్ కు కళ్ళు బైర్లు కమ్మాయి. తలుపు తీసిన ఆ కొత్త మహిళ, ఆ ఫ్లాట్ లో ఆమె తిరుగుతున్న తీరు చూస్తుంటే ఆమె ఆ ఇంటికి కొత్తగా వచ్చిన అతిథిలా లేదు, ఎప్పటి నుంచో ఆ ఇంటికి ఓనర్లా బిహేవ్ చేస్తుంది. వెనక సోఫాలో యాంటోనీ కాలు మీద కాలేసుకొని చేతిలో రిమోట్ పట్టుకొని ఎంతో రిలాక్స్డ్ గా టీవీ చూస్తున్నాడు. భార్య పారిపోయిందన్న కంగారు కానీ బాధ కానీ వాడి ముఖంలో కొంచెం కూడా లేవు. ఎవరు నువ్వు? స్మిత ఎక్కడా? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని జాన్సన్ గట్టిగా అరుస్తూ లోపలికి అడుగు పెట్టాడు. జాన్సన్ అరుపులకు యాంటోనీ సోఫాలో నుంచి లేచొచ్చి, నువ్వెవరు నన్ను అడగడానికి? నా భార్య నన్ను మోసం చేసి వేరే వాడితో పారిపోయింది, వాళ్ళ కుటుంబానికే దిక్కులేదు, మధ్యలో నీ పెత్తనం ఏంటి అని యాంటోనీ ఎదురు తిరిగాడు. దానికి, అయినా ఇంట్లో ఈ ఆడమనిషి ఎవర్రా? పెళ్ళైన 3 నెలలకే భార్యను వదిలేసి ఇక్కడ నువ్వు వేరే సంసారం పెడుతున్నావా? దీన్ని చూస్తుంటే నా చెల్లిని నువ్వే ఏదో చేసి దీంతో కులుకుతున్నావు అనిపిస్తుంది అంటూ జాన్సన్ ఆ మహిళ వైపు కోపంగా దూసుకెళ్లగా ఆ మహిళ భయంతో వణికిపోతూ యాంటోనీ వెనకాల దాక్కుంది. అప్పుడు యాంటోనీ, ఆమె నా ఇంట్లో వంట చేసే పని మనిషి, అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకు, ముందు నా ఇంట్లో నుంచి బయటకు పోరా అని యాంటోనీ జాన్సన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటల
మాటల యుద్ధం కాస్త కోట్లాట దాకా వెళ్ళింది. ఫ్లాట్ లో ఉన్న వస్తువులన్నీ పగిలిపోతున్నాయి. ఇదంతా గమనిస్తున్న చుట్టుపక్కల వాళ్ళు వెంటనే దుబాయ్ పోలీసులకు ఫోన్ చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడికి చేరుకొని జాన్సన్, యాంటోనీ మరియు ఆ గుర్తు తెలియని మహిళ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పోలీసుల విచారణలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ మహిళ పేరు దేవయాని. ఆమెది కూడా కేరళలోని కన్నూరు ప్రాంతమే. ఆ కాలంలో దుబాయ్ చట్టాల ప్రకారం పెళ్లి కాకుండా ఒక పురుషుడు, మహిళ ఒకే ఇంట్లో కలిసి జీవించడం అనేది ఒక తీవ్రమైన నేరం. యాంటోనీ, దేవయానిల మధ్య ఉన్నది యజమాని పనిమనిషి సంబంధం కాదని, వాళ్ళిద్దరూ అక్రమంగా సహజీవనం చేస్తున్నారు అని దుబాయ్ పోలీసులకు అర్థమైంది. దీంతో పాస్పోర్ట్ రూల్స్ ని ఉల్లంఘించినందుకు దేవయాని మీద కేసు నమోదు చేసి ఆమెను దుబాయ్ నుంచి కేరళకు పంపించేశారు. అలాగే వేరొకరి ఇంట్లోకి చొరబడి దాడి చేశాడన్న కారణంతో జాన్సన్ ను కూడా కొన్ని రోజులు జైల్లో ఉంచి ఆ తర్వాత అతన్ని కూడా ఇండియాకి పంపించేశారు. ఒక సింపుల్ మిస్టేక్ తో యాంటోనీ వేసిన మాస్టర్ ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో చూసారా? జాన్సన్ ఆవేశపడి దుబాయ్ పోలీసులకు దొరకడం వల్ల అసలు సాక్షి అయిన దేవయాని దుబాయ్ నుంచి మిస్ అయిపోయింది. యాంటోనీకి లైన్ క్లియర్ అయిపోయింది. ఈ లాజికల్ గ్యాప్ ని యాంటోనీ ఎలా వాడుకున్నాడో వినండి. అంటే స్మితకు దుబాయ్లో ఆఖరి క్షణాల్లో ఏం జరిగిందో చెప్పగలిగిన ఏకైక ప్రత్యక్ష సాక్షి దేవయాని మరియు స్మిత కోసం పోరాడిన ఏకైక బంధువు జాన్సన్. ఇప్పుడు ఇద్దరు దుబాయ్ నుంచి గెంటేయబడ్డారు. ఇప్పుడు దుబాయ్లో యాంటోనీ ఒంటరివాడు, పైగా స్వేచ్ఛాజీవి. వాడు ఆడిన నాటకానికి ఎదురు చెప్పే వాడే లేడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ కేరళలోని ఎడపల్లిలో జార్జ్ కుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారుతున్నాయి. దుబాయ్ పోలీసులకు ఎంత మొత్తుకున్నా మీ అమ్మాయి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. ఆమె మేజర్, ఆమె ఇష్ట ప్రకారం వెళ్ళి ఉంటే మేము వెతకడం కష్టం అని చేతులెత్తేశారు. కొచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, అయ్యా మీ అమ్మాయి తప్పిపోయింది దుబాయ్లో, మేమిక్కడ కేరళలో కూర్చొని ఏం ఇన్వెస్టిగేషన్ చేయగలం చెప్పండి, ఇది మా పరిధిలోకి రాదు, అర్థం చేసుకోండి అని వాళ్ళు కూడా ఫైల్ పక్కన పడేశారు. స్మిత తల్లి ఫ్యాన్సీకి పిచ్చి పట్టినంత పనయింది. రోజు ఉదయం లేవడం, ఆ పాత ల్యాండ్ లైన్ ఫోన్ దగ్గరికి వెళ్లి కూర్చోవడం, ఎవరైనా రాంగ్ నెంబర్ చేసినా సరే స్మిత, అమ్మ స్మిత అని ఫోన్లో ఏడవడం, అలా ఇల్లు ఒక శ్మశానంలా మారిపోయింది. ఇలా ఏకంగా 2005 నుంచి 2015 వరకు 10 ఏళ్లు గడిచిపోయాయి. అవును, అక్షరాల 10 సంవత్సరాలు. ఈ 10 ఏళ్లలో యాంటోనీ ఏం చేశాడో తెలిస్తే వాడి పక్కా క్రిమినల్ బ్రెయిన్ కి మీరే ఆశ్చర్యపోతారు. వాడు స్మిత పారిపోయింది అన్న ఆ ఒక్క లైన్ ఉన్న లెటర్ ను అడ్డు పెట్టుకొని కేరళలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. మై లార్డ్, నా భార్య నన్ను దారుణంగా మోసం చేసింది. పెళ్లైన 3 నెలలకే తన ప్రియుడితో లేచిపోయింది. ఇదిగో ఈ లెటరే దానికి సాక్ష్యం. నేను ఆమె కోసం ఇన్నేళ్లు ఎదురు చూశాను. నా జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి నాకు విడాకులు మంజూరు చేయండి అని కోర్టులో నటించాడు. చట్టం ఎప్పుడు కాగితాలను మాత్రమే నమ్ముతుంది కదా. స్మిత రాసినట్లుగా ఉన్న ఆ లెటర్ మరియు ఆమె 10 ఏళ్లుగా తిరిగి రాకపోవడం, ఈ రెండిటిని ఆధారంగా తీసుకున్న కోర్టు యాంటోనీకి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. చట్టం దృష్టిలో యాంటోనీ ఇప్పుడు ఒక బాధిత భర్త, అమాయకుడు. విడాకులు వచ్చిన కొన్ని నెలలకే వాడు కేరళలోనే మరో మహిళను అత్యంత ఘనంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఒక పాప కూడా పుట్టింది. దుబాయ్లో ఉద్యోగానికి రిజైన్ చేసి తన కొత్త భార్య పిల్లలతో కలిసి అమెరికా వెళ్లిపోయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో గొప్ప ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. తాను చేసిన పక్కా మర్డర్ ప్లాన్ ఏమాత్రం బెడిసి కొట్టలేదని, తనను పట్టుకునే నాథుడే లేడని వాడి జీవితం అద్భుతంగా సాగిపోతుంది. అయితే చట్టం నిద్రపోవచ్చేమో కానీ ఒక కన్న తండ్రి గుండె ఎప్పటికీ నిద్రపోదు. తన కూతురికి ఏదో ఘోరమైన అన్యాయం జరిగిందని జార్జ్కు 100% నమ్మకం ఉంది. ఈ 10 ఏళ్లలో ఆయన తిరగని పోలీస్ స్టేషన్ లేదు, మొక్కని దేవుడు లేడు. చివరికి 2011, 2012 ప్రాంతంలో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ గారు ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఎర్నాకుళం వచ్చారు. ఈ ముసలి దంపతులు ఎలాగోలా సెక్యూరిటీని దాటుకొని వెళ్లి సీఎం కాళ్ల మీద పడి, సార్ నా బిడ్డ కనిపించకుండా పోయి 10 ఏళ్ళు అవుతుంది. నా అల్లుడే నా కూతుర్ని దుబాయ్లో ఏదో చేసి ఈ రోజు రెండో పెళ్లి చేసుకొని అమెరికాలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆ రాక్షసుడి నుంచి నా బిడ్డను నాకు తెచ్చివ్వండి సార్ అని గుండెలు పగిలేలా ఏడ్చారు. వాళ్ళ బాధ చూసిన ఆ ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్ర డీజీపీని పిలిపించి, ఈ కేసు ఫైల్ వెంటనే లోకల్ పోలీసుల దగ్గర నుంచి క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేయండి. దీని వెనక ఉన్న మిస్టరీ ఏదైనా సరే తేలాల్సిందే అని ఆదేశించారు. ఒక సామాన్య తండ్రి పోరాటం ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. 10 ఏళ్లు గడిచినప్పటికీ ఆయన నమ్మకం వదల్లేదు. ఈ క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో యాంటోనీ కంచుకోట బద్దలయ్యే టైం వచ్చింది. అసలు ఆ ఫోర్జరీ లెటర్ వెనక ఉన్న ఫోరెన్సిక్ డీకోడింగ్ వింటే మనకు ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తుంది. అలా 2012లో కేరళ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన క్రైమ్ బ్రాంచ్ ఈ మిస్సింగ్ కేసును రీఓపెన్ చేసింది. కానీ వాళ్ళ ముందు
ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే క్రైమ్ సీన్ దుబాయ్. అది వాళ్ళ పరిధిలో లేదు, డెడ్ బాడీ లేదు, సాక్షులు లేరు. ఇదొక జీరో ఎవిడెన్స్ కేస్. కానీ వాళ్ళ కంటి ముందున్న ఒకే ఒక్క ఆధారం స్మిత రాసింది అని చెప్తున్న ఆ ఇంగ్లీష్ లెటర్. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు అక్కడి నుంచే మొదలైంది. పోలీసులు జార్జ్ ఇంటికి వెళ్లి స్మిత కాలేజీలో చదువుకున్నప్పటి పాత నోట్ బుక్స్, రికార్డ్ బుక్స్, ఆమె రాసిన పాత ఉత్తరాలను సేకరించారు. ఆ పాత హ్యాండ్ రైటింగులను, ఈ ప్రియుడితో పారిపోతున్నాను అని రాసిన ఉత్తరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లోని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కు పంపారు. వాళ్ళు ఆ ప్రతి అక్షరాన్ని, పెన్ మీద పడిన ఒత్తిడిని, అక్షరాల మధ్య ఉన్న వంపుని మైక్రోస్కోప్ లో పెట్టి రోజుల తరబడి అనలైజ్ చేశారు. అయితే వారం రోజుల తర్వాత వచ్చిన ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ 10 ఏళ్ల యాంటోనీ కంచుకోటను బద్దలు కొట్టింది. ఈ మిస్సింగ్ లెటర్ రాసింది స్మిత కాదు, ఆమె ఒరిజినల్ రాతకు ఈ లెటర్ రాతకు అస్సలు సంబంధం లేదు అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్పారు. మరి ఆ లెటర్ రాసింది ఎవరు అని ఆలోచనలో పడ్డ పోలీసులు గల్ఫ్ లో ఉన్నప్పుడు యాంటోనీ తన తల్లిదండ్రులకు రాసిన కొన్ని ఒరిజినల్ ఉత్తరాలను పోలీసులు సీక్రెట్ గా సంపాదించారు. ఆ ఉత్తరాలను, ఈ మిస్సింగ్ లెటర్ ను మళ్లీ ల్యాబ్ కు పంపారు. ఈసారి వచ్చిన రిపోర్ట్ చూసి పోలీసుల రక్తం మరిగిపోయింది. ఆ రెండు హ్యాండ్ రైటింగ్స్ దాదాపు 90% పక్కాగా మ్యాచ్ అయ్యాయి. అంటే తన భార్యను తానే ఏదో చేసి ఆమె బతికొండగానే ఆమె పేరు మీద దొంగ లెటర్ సృష్టించి ఆ లెటర్ తో పోలీసులను, కోర్టును మోసం చేసి 10 ఏళ్లుగా యాంటోనీ దర్జాగా బతుకుతున్నాడు. వాడు ఒక క్రిమినల్ అని ప్రూవ్ చేయడానికి పోలీసులకు ఆ ఒక్క ఆధారం చాలు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ యాంటోనీ మీద సెక్షన్ 468 ఫోర్జరీ మరియు సెక్షన్ 420 చీటింగ్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కానీ వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు. వాడిని అక్కడి నుండి ఇండియాకు తీసుకురావడం ఎలా? లీగల్ గా నోటీసులు పంపితే వాడు ఎప్పటికీ రాడు, అమెరికా చట్టాల వెనక దాక్కుంటాడు. అందుకే పోలీసులు ఒక సైకలాజికల్ గేమ్ ఆడారు. క్రైమ్ బ్రాంచ్ ఐజీ ఆఫీస్ నుంచి యాంటోనీకి, మిస్టర్ యాంటోనీ, మీ భార్య స్మిత మిస్సింగ్ కేసును మేము ఫార్మల్ గా క్లోజ్ చేయబోతున్నాం. ఫైల్ క్లోజ్ చేయడానికి భర్తగా మీ సంతకం తప్పకుండా కావాలి. కేవలం ఒక 2 రోజుల పాటు కేరళకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి. మీ కేసు శాశ్వతంగా ముగిసిపోతుంది అని ఒక అఫీషియల్ ఈమెయిల్ వెళ్ళింది. తన ప్లాన్ ఎప్పటికీ బయటపడదని, తాను పర్ఫెక్ట్ క్రైమ్ చేశానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న యాంటోనీ పోలీసుల వలలో పడిపోయాడు. అమెరికా నుంచి ఆఫీసులో వారం రోజులు సెలవులు పెట్టి 2015 ఫిబ్రవరి 20వ తేదీన ఎంతో దర్జాగా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగాడు. కానీ ఎయిర్పోర్ట్ బయట వాడి కోసం వెయిట్ చేస్తుంది వాడి బంధువుల కారు కాదు, క్రైమ్ బ్రాంచ్ పోలీస్ వ్యాన్. ఫ్లైట్ దిగి బయటకు వస్తున్న యాంటోనీని మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ చుట్టుముట్టేశారు. వాడు తేరుకునే లోపే వాడి చేతులకు సంకెళ్లు పడ్డాయి. 10 సంవత్సరాల క్రితం తాను రాసిన ఒక దొంగ ఉత్తరం ఇప్పుడు తన మెడకు ఉరితాడులా మారుతుందని వాడు కలలో కూడా ఊహించలేదు. పోలీస్ స్టేషన్ లో యాంటోనీ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. కానీ వాడు సైలెంట్ గా దెబ్బలు తింటున్నాడు తప్ప నిజం కక్కలేదు. సార్, నేనేం తప్పు చేయలేదు. ఆ లెటర్ నేనే ఎందుకు రాస్తాను? నా భార్య ఆమె ప్రియుడితో పారిపోయి నా జీవితాన్ని నాశనం చేసింది. నేను కేవలం విడాకులు తీసుకొని నా బతుకు నేను బతుకుతున్నాను. నన్ను మీరు అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అని ఒకే మాట మీద నిలబడ్డాడు. వాడిలాంటి మొండి ఘటాలను విచారించడానికి పోలీసులు సైన్సును నమ్ముకున్నారు. కోర్టు పర్మిషన్ తో యాంటోనీకి ఒకేసారి 3 భయంకరమైన సైంటిఫిక్ టెస్టులు చేశారు. 1 పాలిగ్రాఫ్ టెస్ట్, గుండె చప్పుడు, పల్స్ రేటును బట్టి వాడు అబద్ధం చెప్తున్నాడో లేదో తెలుసుకోవడానికి. 2 బ్రెయిన్ మ్యాపింగ్, నేరానికి సంబంధించిన ఫోటోలు, విషయాలు వాడి చెవిలో చెప్తున్నప్పుడు వాడి మెదడులో జనరేట్ అయ్యే ఎలక్ట్రిక్ వేవ్స్ ను రికార్డ్ చేయడానికి. 3వది మాటల్లోని వణుకుని గుర్తించడానికి చేసే వాయిస్ అనాలిసిస్ టెస్ట్. కానీ ఇక్కడే ఈ కేసులో ఒక అతిపెద్ద షాక్ తగిలింది. ఈ 3 టెస్టుల రిపోర్ట్ ఇన్కంక్లూజివ్ గా వచ్చాయి. అంటే యాంటోనీ అబద్ధం చెప్తున్నాడని 100% నిర్ధారించలేకపోయాయి. అలాగని నిజం చెప్తున్నాడని కూడా నిర్ధారించలేకపోయాయి. వాడి మెదడు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే తాను చేసిన నేరాన్ని తానే ఒక అబద్ధంలా నమ్మి ఏ టెస్టుకు దొరకకుండా తన బ్రెయిన్ ను కంట్రోల్ చేసుకోగలిగాడు. డెడ్ బాడీ లేదు, వెపన్ లేదు, సైంటిఫిక్ టెస్టులు ఫెయిల్ అయ్యాయి. కేవలం ఒక ఫోర్జరీ లెటర్ ఆధారంగా ఒక వ్యక్తి మీద మర్డర్ ఛార్జ్ మోపితే అది కోర్టులో నిలబడదు. చేసేదేమీ లేక 80 రోజుల రిమాండ్ తర్వాత యాంటోనీకి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ ని సీజ్ చేశారు కాబట్టి వాడు అమెరికా వెళ్లే ఛాన్సే లేదు, కేరళలోనే ఉండాలి. క్రైమ్ బ్రాంచ్ చేతులు కట్టేసినట్లయింది. ఒక నేరస్తుడు తన బ్రెయిన్ ని ఇంత స్ట్రాంగ్ గా కంట్రోల్ చేసుకోగలిగాడా అని సైంటిస్టులే షాక్ అయ్యారు. యాంటోనీ మళ్ళీ ఎస్కేప్ అవుతున్నాడేమో కదా అని మనం ఫీల్ అవుతున్న టైంలో ఆ 10 ఏళ్ల నాటి ఐ విట్నెస్ దేవయాని ఈ కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎంట్రీ ఈ కేసుకు ఎలాంటి మలుపు ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
ఈ కేసు గాల్లో కలిసిపోతుందేమో అని అందరూ అనుకుంటున్న సమయంలో స్మిత కజిన్ జాన్సన్ మళ్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చాడు. 10 ఏళ్ల క్రితం తాను యాంటోనీ ఫ్లాట్ లో చూసిన ఆ గుర్తు తెలియని మహిళ గురించి పోలీసులకు చెప్పాడు. సార్, ఆ రోజు ఆ ఫ్లాట్ లో యాంటోనీతో పాటు ఉన్న ఆ మహిళ పేరు దేవయాని. ఆమెది కన్నూర్. స్మితకు ఏం జరిగిందో ప్రపంచంలో యాంటోనీ తర్వాత తెలిసిన ఏకైక వ్యక్తి ఆమెనే సార్ అని చెప్పాడు. ఆ విషయం తెలియగానే కన్నూరులో ఉన్న దేవయాని ఊరికి క్రైమ్ బ్రాంచ్ టీం బయలుదేరింది. కానీ ఆ ఊర్లోకి వెళ్లి విచారిస్తే దేవయాని దుబాయ్ నుంచి తరిమేయబడి వచ్చేశాక యానీ వర్గీస్ అనే నకిలీ పేరుతో ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేయించుకొని మళ్లీ కువైట్ దేశానికి పారిపోయిందని తెలిసింది. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితమే ఆమె కువైట్ నుంచి సెలవు మీద కన్నూరుకి వచ్చినట్టు లోకల్ ఇన్ఫార్మర్స్ ద్వారా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు అర్ధరాత్రి పూట దేవయాని ఇంటిని చుట్టుముట్టి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఒక సీక్రెట్ లొకేషన్ కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో ఇంట్రాగేట్ చేసేసరికి 10 సంవత్సరాలుగా తన గుండెల్లో దాచుకున్న భయంకరమైన నిజాన్ని, స్మిత చివరి క్షణాల తాలూకా భయంకరమైన రహస్యాన్ని దేవయాని పూర్తిగా కక్కేసింది. సార్, స్మిత కన్నా కలలన్నీ ఆ ఫ్లాట్ గడప తొక్కగానే కాలి బూడిదైపోయాయి సార్. యాంటోనీకి పెళ్ళై అతను దుబాయ్ వచ్చినప్పటి నుంచి నాకు అతనికి మధ్య అక్రమ సంబంధం ఉంది. నేను ఆ ఫ్లాట్ లోనే వాడితో పాటే ఉంటున్నాను. సెప్టెంబర్ 1వ తేదీ స్మిత దుబాయ్కి రాగానే ఫ్లాట్ లో నన్ను చూసి షాక్ అయింది. నా గురించి యాంటోనీని నిలదీసింది. దానికి యాంటోనీ ఏమాత్రం బెదరకుండా, పైగా ఈమె ఇక్కడే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను, నీ ఇష్టమైతే ఉండు లేదంటే చచ్చిపో అని స్మితను దారుణంగా సైకలాజికల్ గా టార్చర్ చేశాడు. సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం, అనగా స్మిత తన తండ్రి జార్జ్ కి ఫోన్ చేసిన కొద్దిసేపటికే యాంటోనీకి స్మితకు మధ్య విపరీతమైన గొడవ జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన యాంటోనీ స్మిత జుట్టు పట్టుకొని లాగి ఆమె తలను గోడకేసి అత్యంత బలంగా పదే కొట్టాడు సార్. దాంతో స్మిత తల పగిలిపోయి రక్తం బయటకు చిమ్మి ఆమె అక్కడికక్కడే చచ్చిపోయింది సార్. ఆ గది నిండా రక్తమే సార్. ఆ భయంకరమైన దృశ్యం చూసి నాకు పిచ్చెక్కిపోయింది. నేను కూడా అక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడేమో అన్న భయంతో నేను ఏడుస్తూ ఆ ఫ్లాట్ లో నుంచి రోడ్డు మీదకు పారిపోయాను సార్. ఆ తర్వాత స్మితను వాడేం చేశాడో, ఆ డెడ్ బాడీని ఎక్కడ పాతేశాడో నాకు నిజంగా తెలియదు సార్. మళ్ళీ నన్ను ఇంటికి లాక్కొచ్చి ఈ విషయం ఎవరికైనా చెప్తే నన్ను కూడా చంపేస్తానని యాంటోనీ బెదిరించాడు. అందుకే నేను ఇన్నేళ్లుగా ప్రాణభయంతో ఈ నిజాన్ని దాచాను సార్ అని దేవయాని కన్నీళ్లు పెట్టుకుంది. దేవయాని చెప్పిన ఈ వాంగ్మూలం ఈ కేసులో ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. కానీ కేవలం మాటలు చెప్తే కోర్టు నమ్మదు. ఈ వాంగ్మూలం నిజమే అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి. అందుకే క్రైమ్ బ్రాంచ్ దేవయానికి కూడా బ్రెయిన్ మ్యాపింగ్ మరియు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించాలని డిసైడ్ అయ్యింది. అప్పట్లో ఈ అత్యాధునిక టెస్టులు కేవలం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. అది 2015 జూలై 9. కొచ్చి నుంచి అహ్మదాబాద్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దేవయానిని తీసుకొని ప్రయాణిస్తున్నారు. ఆమెకు సెక్యూరిటీగా ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉంది. రైలు అహ్మదాబాద్ చేరుకోవడానికి ఇంకా సుమారు 3 గంటల సమయం ఉంది. అప్పుడు సడన్ గా దేవయాని, సార్ నా కడుపులో తిప్పేస్తుంది, బాత్రూమ్ కి వెళ్ళాలి సార్ అని పోలీసులను అడిగింది. మహిళా కానిస్టేబుల్ ఆమెను వెంటబెట్టుకొని వాష్రూమ్ దాకా తీసుకెళ్లి బయట కాపలాగా నిలబడింది. దేవయాని లోపలికి వెళ్లి గడియ పెట్టుకుంది. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అరగంట దాటుతుంది. వాష్రూమ్ లోపల నుంచి పంపు తిప్పిన శబ్దం కానీ అడుగుల చప్పుడు గాని ఏమీ రావడం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. దాంతో మహిళా కానిస్టేబుల్ కు అనుమానం వచ్చి తలుపు తట్టింది. దేవయాని, దేవయాని అని గట్టిగా అరిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వాష్రూమ్ తలుపులను బద్దలు కొట్టారు. ఆ బాత్రూమ్ లోపల ఉన్న దృశ్యం చూసి పోలీసుల రక్తం గడ్డకట్టుకుపోయింది. దేవయాని వాష్రూమ్ ఫ్లోర్ మీద అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆమె నోట్లో నుంచి నొరగలు కారుతున్నాయి. దాంతో వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆపి ఆమెను ఎత్తుకొని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దేవయాని తన వెంట తెచ్చుకున్న ఏదో గుర్తు తెలియని విషం తాగి ప్రాణాలు వదిలేసింది. ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె గుండె ఆగిపోయింది. ఆమె గుజరాత్ కు వెళ్తే యాంటోనీ చేసిన నేరం బయటపడుతుందన్న భయమా, లేక తను కూడా ఆ హత్యలో పాలు పంచుకుందా, లేదా యాంటోనీ మనుషులు ఎవరైనా ఆమెను భయపెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారా? ఒక మర్డర్ మిస్టరీని కళ్ళారా చూసిన ఏకైక సాక్షి ఇలా ఊహించని విధంగా పోలీసుల కళ్ళ ముందే రైలు బాత్రూంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది.
మార్చింది. స్మిత డెడ్ బాడీ లేదు, ఉన్న ఏకైక సాక్షి చచ్చిపోయింది, ఇక ఈ కేసు క్లోజ్ అయినట్టే అని యాంటోనీ సంబరపడ్డాడు. కానీ సరిగ్గా అప్పుడే 10 ఏళ్లుగా మూసుకుపోయి ఉన్న ఒక సమాధి తలుపులు తెరుచుకున్నాయి. దుబాయ్ పోలీసుల నుంచి ఇండియాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ ఈ కథను మరో మైండ్ బ్లాక్ అయ్యే మలుపు తిప్పింది. ఆ ఫోన్ కాల్లో ఉన్న మిస్టరీ ఏంటి, అసలు స్మిత ఏమైంది, యాంటోనీ కంచుకోట ఎలా బద్దలైంది, సుప్రీం కోర్టు ఇచ్చిన కళ్ళు చెదిరే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోను ఇప్పటిదాకా చూసుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరి కొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. రైలు బాత్రూమ్ లో దేవయాని ప్రాణం తీసుకోవడం చూసి కేరళ పోలీసులకు సిబిఐ అధికారులకు నోట మాట రాలేదు. తమ కళ్ళ ముందే తమ కస్టడీలో ఉన్న అత్యంత కీలకమైన సాక్షి ప్రాణాలు తీసుకోవడంతో సిబిఐ దర్యాప్తు ఒక్కసారిగా అయోమయంగా మారింది. యాంటోనీ ఫ్లాట్ లో ఆ రాత్రి ఏం జరిగిందో, స్మిత డెడ్ బాడీని వాడు ఎక్కడ మాయం చేశాడో చెప్పగలిగిన ఏకైక గొంతు శాశ్వతంగా మూసుకుపోయింది. తనను రక్షించుకోవడానికి యాంటోనీ చేసిన భయంకరమైన సైకలాజికల్ ప్లాన్ లో దేవయాని బలైపోయిందా, లేక తాను కూడా ఆ నేరంలో భాగస్వామిని అన్న గిల్ట్ తో చచ్చిపోయిందా? ఏది ఏమైనా యాంటోనీకి వ్యతిరేకంగా ఉన్న అతి పెద్ద సాక్ష్యం ఇప్పుడు కాలి బూడిదైపోయింది. ఈ కేసును ఇక నిరూపించడం అసాధ్యం. సిబిఐ అధికారులు తలపట్టుకొని కూర్చున్న సమయంలో 2016లో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత విదేశాంగ శాఖ ద్వారా దుబాయ్ అధికారులను, ఇంటర్పోల్ ను సంప్రదించింది. స్మితా జార్జ్ అనే భారతీయ మహిళ మిస్సింగ్ కేసు మాకు చాలా కీలకం. దయచేసి దుబాయ్ వ్యాప్తంగా ఉన్న పేపర్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఆమె ఫోటోలతో మిస్సింగ్ పోస్టర్లు వేయండి అని భారత ప్రభుత్వం దుబాయ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. అయితే దుబాయ్ ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి దుబాయ్ అంతటా స్మితా ఫోటోలను సర్క్యులేట్ చేసింది. ఆ ఫోటోలు పత్రికల్లో వచ్చిన కొద్ది రోజులకే దుబాయ్కి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న షార్జా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి సిబిఐకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మీరు వెతుకుతున్న స్మితా జార్జ్ పోలికలతో ఉన్న ఒక మహిళ డెడ్ బాడీ 2006 మార్చి నెలలో షార్జాలోని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో మాకు దొరికింది అనే మాట వినగానే సిబిఐ ఆఫీసర్స్ షాక్ అయిపోయారు. షార్జా పోలీసులు మరిన్ని వివరాలు చెప్పారు. సార్, ఆ మృతదేహం దొరికే నాటికే అది చాలా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. ఆమె వయసు మీరు చెప్తున్న స్మిత వయసు దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఆ డెడ్ బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో 1 సంవత్సరం పాటు దాన్ని మార్చూరీలో స్టోర్ చేసి ఆ తర్వాత 2006 నవంబర్ 22న మా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్లామిక్ పద్ధతిలో అంత్యక్రియలు చేసేశాము. కానీ భవిష్యత్తులో ఎవరైనా వస్తే గుర్తుపట్టడానికి వీలుగా ఆ డెడ్ బాడీ ఫోటోలు మరియు ఆమె ఎముకల నుంచి తీసిన డిఎన్ఏ శాంపిల్స్ మా దగ్గర స్టోర్ చేశాము, మా దగ్గర భద్రంగా ఉన్నాయి అని చెప్పారు. ఈ ఫోన్ కాల్ సిబిఐకి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన వింటే మీకే కాదు, సిబిఐ ఆఫీసర్లకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ వార్త తెలుసుకున్న స్మిత తల్లిదండ్రులు జార్జ్ ఫ్యాన్సీల గుండెలు పగిలిపోయాయి. తమ కూతురు ఇంకా బతికే ఉందేమో అన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు గాల్లో కలిసిపోయింది. సిబిఐ అధికారులు వెంటనే జార్జ్ ఫ్యాన్సీలను తీసుకొని దుబాయ్ ఫ్లైట్ ఎక్కారు. షార్జా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆ ముసలి దంపతులకు పోలీసులు 2006లో దొరికిన గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ తాలూకా ఫోటోలు చూపించారు. ఆ ఫోటోలు చూడటానికి అత్యంత భయానకంగా ఉన్నాయి. ముఖం పూర్తిగా ఉబ్బిపోయి కుళ్ళిపోయి ఆకారం కోల్పోయి ఉంది. కానీ ఒక కన్న తల్లి పేగు బంధం ఆ కుళ్ళిపోయిన మాంసపు ముద్దలోను తన బిడ్డను వెతుక్కుంది. ఆ ఫోటోను చూడగానే తల్లి ఫ్యాన్సీ పెద్దగా ఏడుస్తూ, నా బిడ్డే సార్, నా బిడ్డే సార్, ఇది నా స్మిత డెడ్ బాడీనే, నా కూతుర్ని ఆ రాక్షసుడు ఇంత దారుణంగా చంపేశాడా అని నేల మీద పడి ఏడ్చింది. తల్లిదండ్రులు ఆ డెడ్ బాడీ స్మితదే అని 100% కన్ఫర్మ్ చేశారు. సిబిఐ అధికారులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. సరే, క్రైమ్ సీన్ లో ఎలాగూ ప్రత్యక్ష సాక్షి అయిన దేవయాని ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు డెడ్ బాడీ దొరికింది కదా, ఈ ఆధారంతో యాంటోనీ గాడికి ఉరిశిక్ష పడటం ఖాయం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ చట్టం ఎప్పుడు కన్నీళ్లను నమ్మదు కదా, కేవలం సైన్సును మాత్రమే నమ్ముతుంది. అప్పుడు దుబాయ్ పోలీసులు సిబిఐతో ఒక మాట చెప్పారు. సార్, ఆమె తల్లిదండ్రులు ఎంత బలంగా చెప్తున్నా ముఖం పూర్తిగా చెడిపోయిన ఆ డెడ్ బాడీని కేవలం ఫోటో చూసి లీగల్ గా నిర్ధారించలేము. మా దగ్గర ఆ డెడ్ బాడీ తాలూకా ఒరిజినల్ డిఎన్ఏ శాంపుల్ ఉంది. ఇప్పుడు ఈ తల్లి డిఎన్ఏని తీసుకొని 2 ల్యాబ్ లో మ్యాచ్ చేద్దాం, అప్పుడు మాత్రమే అఫీషియల్ గా అది స్మిత అని మేము కన్ఫర్మ్ చేస్తాం అని చెప్పారు. దుబాయ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో తల్లి ఫ్యాన్సీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అప్పటికే స్టోర్ చేసిన ఆ షార్జాలోని డెడ్ బాడీ తాలూకు డిఎన్ఏతో దాన్ని క్రాస్ మ్యాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సిబిఐ
అధికారులు, స్మిత కుటుంబం. ఆ రిపోర్ట్ కోసం 2 రోజుల పాటు ఊపిరి బిగబట్టి ఎదురు చూశారు. ఆ రిపోర్ట్ వస్తే యాంటోనీ అమెరికాలో ఉన్నా సరే ఇంటర్పోల్ ద్వారా వాడిని లాక్కొచ్చి జైల్లో వేయొచ్చు. 3వ రోజు దుబాయ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ సిబిఐ అధికారులను పిలిచారు. వారి ముఖాల్లో తీవ్రమైన గందరగోళం ఉంది. సార్, రిపోర్ట్ వచ్చింది, కానీ రిజల్ట్ మాత్రం మీరు ఊహించినట్లుగా లేదు అని దుబాయ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చెప్పగా, ఏమైంది, డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదా అని సిబిఐ ఆఫీసర్ కంగారుగా అడిగాడు. లేదు సార్, షార్జాలో దొరికిన మహిళ మృతదేహం డిఎన్ఏకు ఈ తల్లి ఫ్యాన్సీ డిఎన్ఏకు కేవలం 20-30% మాత్రమే పోలికలున్నాయి. అంటే సైంటిఫిక్ గా చెప్పాలంటే ఆ షార్జాలో దొరికిన డెడ్ బాడీ స్మితది కాదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఆ మాట వినగానే సిబిఐ ఆఫీసర్లకి దిమ్మ తిరిగిపోయింది. ఆ డెడ్ బాడీ స్మితది కాదా? అయితే ఆ తల్లి ఎందుకంత బలంగా తన కూతురే అని ఏడ్చింది అని అనగా, బహుశా కుళ్ళిపోయిన శవాలను చూసినప్పుడు ఎవరికైనా పోలికలు భ్రమను కలిగిస్తాయి. ముఖ్యంగా ఆవేదనలో ఉన్న తల్లిదండ్రులకు ఇలాంటి భ్రమలు కలగడం సహజం అని చెప్పారు ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. ఈ డిఎన్ఏ టెస్ట్ తాలూకా మలుపు సిబిఐ పాలిట ఒక శాపంలా మారింది. దీనికి తోడు దుబాయ్ పోలీసులు మరో కళ్ళు చెదిరే నిజం చెప్పారు. ఒకవేళ మీరు ఆ డెడ్ బాడీ స్మితదే అని ఇంకా నమ్మితే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ మహిళ ఎవరి చేతిలోనూ హత్యకు గురి కాలేదు. ఆమెది 100% సహజ మరణం. పైగా ఆమె చనిపోయింది మార్చి 2006లో. అంటే మీ స్మిత మిస్ అయిన 7 నెలల తర్వాత అని అక్కడి పోలీసులు చెప్పారు. అంటే ఒకవేళ అది స్మిత డెడ్ బాడీ అయితే ఆమె 7 నెలల పాటు ఎక్కడో బతికే ఉంది. పైగా సహజంగా చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి యాంటోనీ ఆమెను చంపినట్లు కాదు. ఒకవేళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అది స్మిత డెడ్ బాడీ కాకపోతే అసలు స్మిత ఎక్కడుంది, ఆమెను ఎక్కడ పాతేశారు? ఈ 2 పాయింట్లు ఎలా చూసినా నేరుగా యాంటోనీకి లాభం చేసే పాయింట్లే. దీంతో సిబిఐ అధికారులు జార్జ్ దంపతులు తలదించుకొని చేసేదేమీ లేక ఇండియాకి తిరిగొచ్చేశారు. ఏళ్లు గడుస్తున్నాయి. 2017లో స్మిత తండ్రి జార్జ్ తన కూతురికి న్యాయం జరగలేదన్న మనోవేదనతో ఆ పాత ల్యాండ్ ఫోన్ వైపు చూస్తూనే గుండె ఆగి చనిపోయాడు. ఒక తండ్రి పోరాటం విషాదంగా ముగిసింది. కానీ సిబిఐ ఈ కేసును వదిలిపెట్టలేదు. సాక్ష్యాలు లేకపోయినా పర్లేదు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా యాంటోనీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని 2019లో ఎర్నాకుళం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో యాంటోనీ మీద పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో సిబిఐ వాదనలు ఇలా ఉన్నాయి. 1. స్మిత దుబాయ్ వెళ్లిన 2 రోజులకే అదృశ్యం కావడం వెనక యాంటోనీ హస్తం ఉంది. 2. ప్రియుడితో పారిపోతున్నాను అని ఉన్న లెటర్ స్మిత రాసింది కాదు. దాన్ని యాంటోనీయే ఫోర్జరీ చేసి కోర్టును, పోలీసులను తప్పుదోవ పట్టించాడు. దాన్ని బలపరిచే హ్యాండ్ రైటింగ్ రిపోర్ట్ కూడా సాక్ష్యంగా ఉంది. 3. సెప్టెంబర్ 2న ఫ్లాట్ లోని యాంటోనీ స్మితల మధ్య గొడవ జరిగిందని, యాంటోనీ స్మిత తలని గోడకేసి కొట్టాడని దేవయాని సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలం ఉంది. కాబట్టి ఈ ఆధారాలతో యాంటోనీని దోషిగా నిర్ధారించి యావజ్జీవ శిక్ష వేయాలని సిబిఐ కోరింది. దీనిపై కోర్టులో భయంకరమైన వాదనలు జరిగాయి. యాంటోనీ తరపు లాయర్లు కూడా సిబిఐ వాదనలను ఒక్కొక్కటిగా ఎలా తిప్పికొట్టారో చూస్తే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోని లోపాలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థమవుతుంది. అది 2024 నవంబర్ 29. 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎర్నాకుళం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఈ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులో తన తుది తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు యావత్ కేరళ రాష్ట్రాన్ని నిరాశలోకి నెట్టేసింది. కోర్టు సిబిఐ వాదనలను కొట్టివేస్తూ యాంటోనీని నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు యాంటోనీని ఎందుకు నిర్దోషిగా వదిలేసిందో చెప్పిన చట్టపరమైన కారణాలు ఇవి. 1. ఫోర్జరీ లెటర్ కి పవిత్రత లేదు. ఈ లెటర్ ఫస్ట్ యాంటోనీ చేతిలో ఉంది. వాడు దాన్ని దుబాయ్ లో కొరియర్ ఇచ్చాడు. ఆ కొరియర్ కేరళలో ఉన్న జార్జ్ దంపతులకు చేరింది. వాళ్ళు దాన్ని కేరళ లోకల్ పోలీసులకు ఇచ్చారు. ఆ తర్వాత అది క్రైమ్ బ్రాంచ్ కు వెళ్ళింది. ఒక కీలకమైన సాక్ష్యం ఇన్ని చేతులు మారుతూ ఇన్ని సంవత్సరాలు ప్రయాణించినప్పుడు మధ్యలో ఎవరైనా ఆ కాగితాన్ని తారుమారు చేసి ఉండొచ్చు, లేదా వేరే లెటర్ పెట్టుండొచ్చు. దానికి చట్టపరమైన రక్షణ లేదు. కాబట్టి ఆ లెటర్ యాంటోనీయే రాశాడని 100% నమ్మడానికి వీల్లేదు. ఇక 2. దేవయాని వాంగ్మూలానికి విలువ లేదు. దేవయాని సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చిన మాట వాస్తవమే. ఆమె ఫ్లాట్ లో గొడవ జరగడం చూసింది. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక సాక్షి కోర్టు విచారణ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలి.
కావాలి. కానీ దేవయాని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒక చనిపోయిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టులో డిఫెన్స్ లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేరు కాబట్టి ఆ వాంగ్మూలానికి చట్టబద్ధత లేదు. 3 సైంటిఫిక్ టెస్టుల్లో క్లీన్ చీట్. యాంటోనీ మీద లై డిటెక్టర్ టెస్ట్, బ్రెయిన్ మ్యాపింగ్, వాయిస్ అనాలిసిస్ టెస్టులు జరిగాయి. ఏ ఒక్క టెస్ట్ లోనూ అతను హంతకుడని, అబద్ధం చెప్తున్నాడని ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేయలేకపోయారు. వాడి మైండ్ లో ఎలాంటి అపరాధ భావన లేదని రిపోర్ట్లు చెప్తున్నాయి. 4 డెడ్ బాడీ ఎక్కడ? అసలు ఒక మర్డర్ జరిగిందని నిరూపించడానికి శవం ఉండాలి. షార్జాలో దొరికిన మృతదేహం స్మితది కాదని డిఎన్ఏ రిపోర్ట్ తేల్చేసింది. అసలు స్మిత చనిపోయింది అనడానికి ఆధారమే లేదు. బహుశా ఆమె నిజంగానే ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో. ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ ఎక్కడుంది? డెడ్ బాడీ లేకుండా, ప్రత్యక్ష సాక్షులు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేయడం చట్ట వ్యతిరేకం అని ఈ 4 పాయింట్ల ఆధారంగా ఆధారాలు లేవన్న ఏకైక కారణంతో యాంటోనీని కోర్టు సగౌరవంగా నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పు వింటుంటే మీకు కూడా ఎంతో ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదా. చట్టంలోని లూప్ హోల్స్ ని వాడుకొని యాంటోనీ ఎంత తెలివిగా బయటపడ్డాడో చూడండి. వాడు పర్ఫెక్ట్ క్రైమ్ చేశాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదు. కానీ చట్టం గెలవకపోయినా ఆ తల్లి తన బిడ్డ కోసం చూసే ఎదురుచూపు మాత్రం మన మనసుని ఎప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. కోర్టు తీర్పుతో యాంటోనీ చేతులకు ఉన్న సంకెళ్ళు కూడా తెగిపోయాయి. చట్టం దృష్టిలో వాడు ఒక అమాయకుడు. తనను మోసం చేసిన భార్య కోసం ఎదురు చూసి చివరికి విడాకులు తీసుకొని అమెరికాలో సెటిల్ అయిన ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్. ఈ కేసులో వాడు ఆడిన మైండ్ గేమ్, ఫ్లాట్ లో వాడు చేసిన రక్తపాతం, దేవయానిని వాడేమైనా చంపించాడా అన్న మిస్టరీ అన్నీ వాడి గుండెల్లోనే ఒక చీకటి రహస్యంగా శాశ్వతంగా ఉండిపోయాయి. న్యాయ వ్యవస్థ కూడా వాడి తెలివితేటల ముందు ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఓడిపోయింది. కానీ ఇక్కడ ఓడిపోయింది చట్టం కాదు, ఆ తల్లిదండ్రుల నమ్మకం. ఇదంతా ఒకవైపు అయితే ఈ కథలో అత్యంత బాధాకరమైన దృశ్యం కొచ్చిలోని ఆ పాత ఇంట్లో ఉంది. స్మిత తండ్రి జార్జ్ 2017లో కన్ను మూశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో స్మిత తల్లి ఫ్యాన్సీ మాత్రమే ఉంది. 19 ఏళ్ల క్రితం ఏ దుస్తులతో అయితే స్మిత దుబాయ్ ఫ్లైట్ ఎక్కిందో ఆ రోజు ఆమె వదిలిపెట్టిన వస్తువులన్నీ ఆ తల్లి ఇప్పటికీ ఒక పవిత్రమైన గుడిలో దేవుడి ప్రసాదంలా దాచుకుంది. చట్టం యాంటోనీని వదిలేసిన ఆ తల్లి గుండె మాత్రం తన కూతురు చచ్చిపోయింది అని నమ్మడం లేదు. ఈ డిజిటల్ యుగంలో చేతిలో 5G స్మార్ట్ ఫోన్లు ఉన్న ఈ కాలంలో కూడా ఆ ఇంట్లో ఆ పాతకాలం నాటి ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ మాత్రం ఇంకా యాక్టివ్ గానే ఉంది. దానికి కరెంటు పోకుండా, వైర్లు తెగిపోకుండా ఆ తల్లి రోజు కాపలా కాస్తూనే ఉంది. ఎందుకంటే 2025లో స్మిత దుబాయ్ వెళ్లే నాటికి మొబైల్ ఫోన్లు లేవు. ఆమెకి ప్రపంచంలో గుర్తున్న ఒకే ఒక్క నెంబర్ ఆ ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్. ఒకవేళ నా బిడ్డ ఆ రాక్షసుడి చేతిలో చావకుండా ఎక్కడైనా బానిసలా బతుకుతూ ఉందేమో, ఏదో ఒక రోజు ఒక రూపాయి కాయిన్ వేసి ఏ టెలిఫోన్ బూత్ నుంచైనా నా బిడ్డ నాకు ఫోన్ చేస్తుందేమో, నేను ఆ ఫోన్ కనెక్షన్ తీసేస్తే నా బిడ్డ అనాథ అయిపోతుంది కదా అని ఆ తల్లి ప్రతిరోజు ఆ ఫోన్ వైపే చూస్తూ ఆ ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని గడియారపు ముళ్ళును లెక్క పెడుతూనే ఉంది. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ ఏనాటికైనా మోగుతుందా? తన బిడ్డ అమ్మ అని పిలుస్తుందా? ఆ ప్రశ్నలకు కాలం దగ్గర కూడా సమాధానం లేదు. ఇది స్మిత జార్జ్ యొక్క రియల్ డీటెయిల్డ్ క్రైమ్ కేస్. ఒక హంతకుడు సాక్ష్యాలు లేకుండా పర్ఫెక్ట్ క్రైమ్ చేస్తే వాడిని చట్టం ఏం చేయలేదా? ఈ కేసులో యాంటోనీ ఎస్కేప్ అయిన విధానం గురించి మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ డీటెయిల్డ్ గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.